హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు రెసిపీ తాటి రొట్టె, తాటిగారులు. 7 కాయలు తీసామండి మొన్న. అందులో 3 కాయలు పోయినాయి. అంటే ఇంకా 4 కాయలతో చేస్తున్నాను అనమాట. 4 కాయలతో చేస్తే 4 కాయలు పేసం చేయడం నేను చూపించట్లేదండో, నేను ఒక్క కాయ మాత్రమే తీస్తున్నాను. మిగిలిన మా పిల్లలు తీశారు. ఈ తాటిపాసం తీసేలోపు తాటి చెట్టు ఉపయోగాలు తెలుసుకుందాం. అంటే మీకు ఎవరికి తెలియదని కాదు, నాకు తెలిసింది చెప్తాను. ఈ తాటి చెట్టు 3 కాలాల్లో ఉపయోగపడుతుందండి మనకి. ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందంటే చెప్పడానికి ఒక రోజు సరిపోదేమో. చాలా చెట్లు అలాగే ఉపయోగపడతాయి. ఆ చెట్లలో ఇది ఒక రకం. తాటి చెట్టు అంటే మనం ఇళ్లల్లో పెంచుకోము, దొడ్లలో పెంచుకోము. ఎక్కడో చేలల్లో, కాలువల గట్ల ఎక్కడెక్కడో ఉంటాయి. ఎందుకంటే వాటి మొదలు చాలా బలంగా ఉంటుంది. మనకి దగ్గరలో వేసుకుంటే మన ఇల్లులకి కొంచెం డ్యామేజ్ అవుతుందని మనం ఎవరం దొడ్లలో పెంచుకోము. కానీ అసలు తాటి చెట్టుకు ఉన్న ఉపయోగాలు ఒక్కోసారి అనిపిస్తుంది, ఈ సృష్టిలో ఇన్ని అద్భుతాలు ఉన్నాయా అని ఆశ్చర్యం వేస్తుంది కదండి. ఒకసారి మీరు కూడా ఆలోచించండి, తాటి చెట్టు ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో. ఫస్ట్ వేసవికాలం అండి. వేసవికాలం తీసుకుంటే వేసవికాలంలో తాటి కళ్ళు వస్తాయి, తాటి ముంజులు వస్తాయి. తాటి ముంజులు మనం అందరం చాలా ఇష్టంగా తింటాం. ఎంత రేటు పెరిగినా ఇవి తింటూనే ఉంటాం. ఎందుకంత రేట్లు పెరిగిపోతున్నాయి అంటే కనుమరుగైపోతున్నాయి కదా చెట్లు. అందుకని తాటి ముంజులు దొరకట్లా, తాటి చెట్లు తక్కువైపోతున్నాయి. కాబట్టి ముంజులు బాగా డజన్ వచ్చి 60-70 అలా తీసుకుంటున్నారు కదా. అయినా చాలా ఇష్టంగా కొనుక్కుంటాం కదండి అవి. తాటి ముంజులు ఎంత బాగుంటాయో. తాటి ముంజుల్లో వచ్చే నీళ్లు మా చిన్నప్పుడు మా అమ్మగారు, మా నాన్నగారు, మా అన్నయ్యలు ఇద్దరికి, నాకు వేసవికాలంలో బాగా పేలిపోయేది కదా ఇదివరకు. ఇప్పుడంటే పెల్లట్ల దేశీల్లో ఉంటున్నాము. ఇదివరకు వేడి ఎక్కువగా ఉండేది. ప్లస్ ఒళ్ళు బాగా గొల్ల కింద వచ్చేస్తూ ఉండేది, చిన్న చిన్ని పొక్కులు వచ్చి. అప్పుడు మా నాన్నగారు, మా అమ్మగారు మాకు ముగ్గురికి రాసివ్వరండి. మళ్ళీ ఆ ముంజు కళ్ళు తీసుకుంటాం కదా, ఆ కళ్ళు తీసుకున్న అవి ఉంటాయి కదా కాయలు, వాటితో మగపిల్లలు బండ్లు చేసుకుని ఆడుకునేవారు. గుర్తుందండి మీకు? భలే అయ్యే అప్పుడు బళ్ళు. ఇప్పుడంటే సైకిళ్ళు, చిన్న చిన్న కార్లు అలాంటివి కొనిస్తున్నాం కానీ పిల్లలకి. ఇప్పుడైతే అసలు అలాంటివి కనుమరుగైపోయినాయండి. అసలు కనిపించట్లేదు కూడా. అంటే అంతలా ఆడుకునే వాళ్ళు ఎవరండి? అందరూ సెల్ పట్టుకునే కూర్చుంటున్నారు పిల్లలు. ఆడుకోవడానికి అసలు బయటికే వెళ్ళట్లేదు. సర్లే, పాయింట్ మళ్ళీ వేరే దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఇకపోతే మనకి తాటి కళ్ళు వస్తాయండి. మీకు అందరికీ తెలుసా అనుకుంటా. తాటి కళ్ళు చాలా ఉపయోగాలండి. కాకపోతే అది మనం అదే దాన్ని ఏమంటారు, ఆల్కహాల్ అనుకుంటాం కానీ ఆల్కహాల్ లాగా పనిచేస్తుంది. నెక్స్ట్ మనకి అమ్మవారు వచ్చినప్పుడు, సమ్మర్లో అమ్మవారు వస్తారు కదండి మన మీద, అప్పుడు తాగుతాము. మళ్ళీ నెక్స్ట్ అండి మెడిసిన్లో కూడా ఉపయోగపడుతుందండో ఇది. మన క్యాన్సర్ కణాలతో పోటీ పడుతుంది. తర్వాత బీపీ కంట్రోల్ అవుతుంది. ఫ్రెష్ కళ్ళు తాగాలండి, బీపీ కంట్రోల్ అవుతుంది. కిడ్నీలో రాళ్ళు తగ్గిస్తుంది. ఈత కళ్ళు, తాటి కళ్ళుతో కూడా మనకి కిడ్నీలో రాళ్ళు కరుగుతాయట. అంటే ఈ మధ్యన వింటున్నాము. ఇదివరకైతే ఇవన్నీ అంత తెలియదండి. ప్రతిదీ మనకు ఉపయోగమేనండి. సర్లే అండి, తాటి చెట్టు కోసం మళ్ళీ చెప్తాను. ఇప్పుడు రెసిపీ ఎలా చేయాలో ఏంటో ప్రాసెస్ ఏంటో చెప్తాను. ఇప్పుడు తాటిపాసం తీసుకున్నాం కదండి. తాటిపాసంలోకి మనం బొంబాయి రవ్వ ఉంటుంది కదా, మనం ఉప్మా చేసుకుంటాం, ఆ బొంబాయి రవ్వ వేసుకోవాలండి. బొంబాయి రవ్వ వేసుకునేటప్పుడు మనకి లూజ్గా ఉండకూడదు. గారె ఎలా వేస్తామో అలా ఉండాలన్నమాట. మెటీరియల్ కలిపిన తర్వాత దాన్ని బట్టి మీరు రవ్వ వేసుకోవాలి. దీంట్లో కొలతలు అలా ఏముండదు. తాటిపాసాన్ని పట్టి మనం వేసుకుని గారె ఇలా వేసుకుని చూసుకునేలాగా బొంబాయి రవ్వ వేస్తారు కదా. బొంబాయి రవ్వతో పాటు కొబ్బరి అండి. కొబ్బరి ఎందుకు వేస్తామంటే గుల్ల రావడానికి, టేస్ట్ రావడానికి. అలాగే బెల్లం తీపి కోసం. ఉట్టి తాటిపాసంతో వచ్చే తీపి మన నోటికి సరిపోదండి, రుచించదు. అందుకని కొంచెం బెల్లం వేసుకోవాలి. పంచదార వేయకూడదు ఇందులో, ఓన్లీ బెల్లం వేసుకోవాలి. నేను ఇంకొకటి వేసాను కదా, జీలకర్రలాగా ఉంది, అది సోంపండి, అరుగుదల కోసం. జస్ట్ ఈ 3 వేసుకుంటే సరిపోద్ది. బొంబాయి రవ్వ, కొబ్బరి కూరు, బెల్లం, సోంపు, 4 అండి. నా మూకుని చూసి భయపడకండి. అది నేను కాపురానికి వచ్చినప్పటి నుంచి అదే మూకుళ్ళలో నేను అన్నీ వేస్తాను మా పిల్లలకి. గారెలు, పండగలప్పుడు గారెలు, బూరెలు. అసలు దానివల్ల నాకు ఏ రిస్క్ ఉండదు అనమాట. అందుకే అది పెట్టేశాను. ఇప్పుడు మీరు దాన్ని ఇగ్నోర్ చేసేసి నా వంటకాన్ని మాత్రమే చూడండి. తాటి గారెలకి మనం జస్ట్ ఒక తడి చేసుకొని రౌండ్ చేసుకొని హోల్ పెట్టుకుని వేసేసుకోవడమే. జిగురు ఉండాలండి, జిగురు లేకపోతే విడిపోద్ది. కొబ్బరి కూర ఎక్కువ వేసుకోకూడదు, లైట్గా వేసుకోవాలి. దీంతో మనం తాటి రొట్టె వేయచ్చు, నెక్స్ట్ తాటి ఇడ్లీ వేయచ్చు. 3 చేసుకోవచ్చు. ఇంకా ఏ చేయాలనుకుంటే ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయేమో, నాకైతే ఈ 3 తెలుసండి. ఇక తాటి చెట్టు కోసం వచ్చేద్దాం. ఇప్పుడు సమ్మర్లో ఎలా ఉపయోగపడుతుందో మనకు అర్థమైంది. సమ్మర్ తర్వాత వచ్చేది ఏంటంటే వర్షాకాలం కదా. వర్షాకాలంలో తాటికాయలు వస్తాయండి. తాటిపాసంతో తాటిగారులు, తాటి రొట్టె,
తాటి ఇడ్లీ ఇవన్నీ చేసుకుంటాం. మళ్ళీ తాటి పాసంతో తాటి తాండ్ర చేసుకుంటాను. మా చిన్నప్పుడు తినడానికి ఇవేనండి ఎక్కువ ఉండేది. ఇప్పుడంటే పిజ్జాలు, బర్గర్లు, ఇంకా ఆలు చిప్స్ ఇలాంటివన్నీ వస్తున్నాయి, కానీ ఇంతవరకు ఇవేమి ఉండేవి కాదు కదండి మన కాలంలో. అంటే మన కాలంలో అంటే ఆనాటి కాలం కాదులేండి, మామూలుగా మా చిన్నప్పుడైతే. ఆ తాటికాయల్ని మళ్ళీ తినకుండా మనం పాత్ర వేసాం అనుకోండి, 3 నెలలకి మళ్ళీ మనకి నాగల చవితికి తేగలు వస్తాయి, బురగుంజ వస్తుంది. అవి కూడా నాకు చాలా ఇష్టం అండి. తేగలు ఎంత కాస్ట్ అయినా సరే పాలంగి వెళ్ళి మరీ తెచ్చుకుంటాను. మనకి పాలంగి తణుకు దగ్గరలో పాలంగి ఉంది కదా, కట్ట 100 రూపాయలు, 200, ఇప్పుడు కట్ట 200 అండి. ఎంత బాగుంటాయో తెలుసా. అలాగే బురగుంజు పాలంగి దగ్గరే అమ్ముతారు. ఆ 2 కూడా చాలా ఇష్టంగా తెచ్చుకుని తింటాను. ఇకపోతే ఆకులు, తాటి చెట్టు ఆకులు పందిరేయడానికి, కాండం పిల్లకాలువలు దాటడానికి, పాకలు గుడిసెలు వేయడానికి, కంపలు ఉంటాయి కదండి తాటి కంపలు, అవి ఎంత బాగా మండుతాయి తెలుసా పొయ్యిలో పెడితే. అలాగే తాటికాయలు తీసేసిన తర్వాత గెల్లు వచ్చినప్పుడు అండి, గెల్లు ఉంటాయి కదా కాయలు తీసేసాక, ఆ గెల్లు కూడా మనం పొయ్యిలో పెట్టుకోవచ్చు. తాటాకులు ముందుగా పెట్టామనుకో మంట బాగా వస్తాయి అది, అందుకని తాటాకులు మంటలకు కూడా ఉపయోగపడుతుంది. అలాగే తాటాకులతో బొట్టలు చేస్తారండి, ఎంత చక్కగా చేస్తారో తెలుసా బొట్టలు. చాలా రకాలుగా ఉపయోగపడుతుందండి. సరే, ఇంతవరకు నాకు తెలిసింది తాటి చెట్టు కోసం చెప్పాను. ఇప్పుడు రెసిపీలోకి వచ్చేద్దాము. గారెలు వేసానండి. గారెలు వేసిన తర్వాత ఎక్కువ క్వాంటిటీ లేదు పిండి. అసలు మనం 2 అంగుళాలు దలసరను వేసుకోవాలి మనం రొట్టె ఎప్పుడైనా. అది కూడా బొగ్గుల పొయ్యి మీద వేసుకోవాలి. కింద బొగ్గులు పైన బొగ్గులు పెట్టి మనం కాల్చుకోవాలి. కానీ నా దగ్గర క్వాంటిటీ అంత లేదని మామూలుగా గ్యాస్ మీద పెనం మీద దాంట్లో మూకుళ్ళలో పెట్టేశానండి. నేను వేసిన రొట్టె అయితే అంగుళం కూడా ఉండదండి. అందుకే లుక్ అయితే అంత మీకు దలసరగా రొట్టెలాగా అనిపించకపోవచ్చు, కానీ టేస్ట్ అయితే బాగుంటుంది. ఎప్పుడైతే మనం కొబ్బరికూర వేస్తామో ఒక రకమైన గుల్లతనం వచ్చి మంచి రుచి వస్తుంది తింటుంటే. ఇందులో పూర్వం మా చిన్నప్పుడైతే తేతలో మా అమ్మమ్మ సిస్టర్ ఉండేవారండి, చిన్నమ్మమ్మ. ఆవిడ వర్షాకాలంలో మాకు పంపించేవారు. ఇంత దలసరి అంటే 4 అంగుళాలు దలసరి వేసి పొయ్యి మీద కాల్చి పెట్టేవారండి. అప్పట్లో వరినూక వేసిపోరు, వరినూక ఇసిరి కలిపిపోరు. వరినూక కలిపి ఇసిరి దాంట్లో వేస్తే ఏమవుతుందంటే నానక ఒక పక్క ఉడికేది, ఒక పక్క ఉడికేది కాదనమాట. పాపం వాళ్ళకి ఏం తెలుసండి, అప్పట్లో కొబ్బరికూరు సోంపులు వేయాలని తెలీదు. అందుకని అలా చేసి ఇచ్చేవారు. దాన్ని మేము చాలా ఇష్టంగా తినేవాళ్ళం. ఎందుకంటే అది సంవత్సరానికి ఒకసారే కదా మనకి దొరుకుతుంది. సంవత్సరానికి ఒకసారి దొరికేది ఎప్పుడే కూడా మనం వదులుకోకూడదండి. హెల్త్ బాగోదు, లేకపోతే ఇది తింటే నొజ్జి వస్తుంది, అది తింటే దొగ్గు వస్తుంది, ఒక్కసారి తింటామండి అంతే. అంటే పడకపోతే తినకపోవచ్చేమో, కానీ మ్యాక్సిమం తినడానికి ట్రై చేయండి. అలాగే ఈ పేస్ట్ తీసుకునండి మనం డీప్లో పెట్టుకోవచ్చండి. అంటే సంవత్సరానికి ఒకసారి దొరుకుతుంది కాబట్టి కాయలు దొరికినప్పుడు మనం మంచిగా తీసేసుకొని దాన్ని పేస్ట్ చేసి, వాటర్ వేయకూడదు. కాయ తీసేటప్పుడు చితక్కొట్టి కాయ తీసాను చూసారా, అప్పుడు నీళ్ళు వేసి కూడా చాలామంది తీస్తారు. అది పులుపు వచ్చేస్తుంది అనమాట. వాటర్ తగలకుండా మనం తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని మళ్ళీ మనం వాడుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. మరో వీడియోలో మీ ముందుకు వస్తాను. బాయ్.